ఈ దేశానికి క్రైస్తవులు చేసిన మేలు అంటే మీరేం చెప్పగలరు సార్? ఈ దేశానికి క్రైస్తవులు చేసిన మేలు. మేలులు. ఓకే, దేశాన్ని రూపుదిద్దడంలో ఉమ్, క్రైస్తవుల పాత్ర, లేదంటే క్రైస్తవులు ఏం మేలు చేశారు అని కనుక మనం ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి జ్ఞానం రావాలి అంటే, ఒక వ్యక్తి జ్ఞానవంతుడిగా ఉండాలంటే, తన మానసిక స్థితి మెరుగుపడాలంటే తనకి విద్య అవసరం. ఓకే ఓకే, మనకి తెలుసు బయట ఇలిటరేట్స్కి ఉన్నటువంటి వాల్యూ అండ్ ఎడ్యుకేటెడ్కి ఉన్నటువంటి వాల్యూ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు సామెత కూడా ఉంటుంది. చదివినోడికి ఉండే వాల్యూ తెలిసిపోతుంది కదా, చూస్తుంటే అర్థమవుతుంది. చదివినోడికి ఒక సంస్కారం తెలుస్తుంది, 10 మందిని ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, జ్ఞానం ఉంటుంది, అదేంటో ఇదేంటో అర్థమవుతుంది, చదవగలుగుతాడు, జ్ఞానం పెంచుకోగలుగుతాడు, ఇంకా అభివృద్ధి చెందగలుగుతాడు. చదువు లేనటువంటి వాడికి ఆడి పరిస్థితి ఏంటి? వాడు అనుకుంటాడు, నేను ఇలాగ పుట్టాను, నేను ఇదే చేస్తాను, మా నాన్నగారు ఇది కూడా చేస్తాను, ఇది కూడా చేసి ఇలాగ చచ్చిపోతాను అనుకుంటాడు. బికాజ్ తన జీవితంలో ఎటువంటి డెవలప్మెంట్ ఎలాంటివి ఉండవు. ఇక్కడ ఆ విషయాన్ని గమనించినటువంటి క్రైస్తవ మిషనరీలు, ఇప్పుడు కాదండి, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 17th century. ఓకే, నేను విలియం కేరీ గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఆ విషయాన్ని గమనించినటువంటి క్రైస్తవ మిషనరీలు అప్పటి నుంచి కూడా ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ముందుగా సొసైటీని ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు అండి ఎడ్యుకేషన్ అటువంటిది కేవలం ఇండియాలో అగ్రకులస్తులకు మాత్రమే ఉండేది. అగ్రకులస్తులకి మాత్రమే. ఇక దాని తర్వాత ఉన్న వాళ్ళకి అసలు చదువు అనేటువంటిది ఉండేది కాదు. మరి ముఖ్యంగా ఆడపిల్లలకి అసలు విద్య అనేటువంటిది ఉండేది కాదు. అసలు ఆడపిల్ల చదవడం ఏంటి అనేవాళ్ళు, అంత భయంకరంగా ఉండేది. అలాంటి వాటన్నిటిని రూపుమాపి చదువు అందరికీ అవసరం, అందరు చదివితే జ్ఞానం వస్తుంది అని చెప్పి అందరికీ మరి చదువు ఉండాలని చెప్పేసే 55,000 మిషనరీ స్కూల్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన దేశంలో 55,000 మిషనరీ స్కూల్స్ ఉన్నాయి. 25 మిలియన్ స్టూడెంట్స్ చదువుతున్నారండి. 25 మిలియన్ స్టూడెంట్స్ అంటే దగ్గర 2 కోట్లకు పైగానే. ఓకే, అది మేబీ ఇంకా నేను చాలా తక్కువ చెప్తున్నానేమో అనిపిస్తుంది. ఇంకా చాలా ఉండవు, ఎందుకంటే మన దేశంలో ఇప్పటికే ఆల్మోస్ట్ 140 crores దాకా వెళ్తుంది, దగ్గర ఉంది. అంటే చూడండి ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, స్కూల్సే కాదు. ఆ తర్వాత మనం చూస్తే 5,500 హాస్పిటల్స్ ఉన్నాయండి. 5,500 హాస్పిటల్స్, మిషనరీ హాస్పిటల్స్. ఓన్లీ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీరు కనీసం ఓపీకి మీరు 1,000 రూపీస్ పే చేయాలి ఈ రోజున. షూర్, అది మినిమం 500 పే చేయకుండా మీకు లేదు. ఒక కష్టపడేటువంటి వ్యక్తి ఎలా అంత అమౌంట్ పే చేసి ఓపీ చూపించుకుంటాడండి ఈ రోజున? చాలా కష్టమవుతుంది. రోజుకి వైద్యం అనేది చాలా భారం అవుతుంది. అందులో కూడా మన వాళ్ళు మేలు చేస్తున్నారు. ఉచితంగా పర్చేస్. మిషనరీ హాస్పిటల్స్ అంటేనే ఉచితంగా పరిచయం చేస్తారు, ఉచితంగా మెడిసిన్ ఇస్తారు, ఉచితంగా డాక్టర్స్ చూస్తారు. అది సేవా భారం. అది నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని క్రీస్తు చెప్పినటువంటి బోధ యొక్క సారాంశం అది. దాన్ని నిజంగా అర్థం చేసుకున్నవాడే ఇలా చేస్తాడు. అలా చేస్తున్నారు కాబట్టి 5,500 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ తర్వాత 16,000 హాస్టల్స్ ఉన్నాయి. బాలికలకి, బాలులకి, వాళ్ళకి, వీళ్ళకి అని చెప్పేసి 16,000 ఉచితంగా. ఇవన్నీ నేను చెప్పేది ఊరికే డబ్బులు తీసుకుని కాదు, ఉచితంగా. ఇంకా చెప్పండి, ఆర్ఫనైజ్లు చెప్పండి, ఇంకా నర్సింగ్ ప్రోగ్రామ్స్ చెప్పండి, ఇంకా లేదంటే కుట్టు మిషన్స్ ప్రోగ్రామ్స్ చెప్పండి. ఇంకా అంటే ఎలా చెప్పాలి మీకు? ఎందులో వాళ్ళు వీలైతే, ఎందులో వారు సహాయం చేయగలరు అనుకుంటే అందులోకి వారు వెళ్ళి సమాజానికి, వాళ్ళ జీవన విధానానికి సహాయం చేసేవారుగా క్రైస్తవులు మేలు చేస్తున్నారు. ఎంత అద్భుతం విషయం, ఎంత అద్భుతం. నేను కేవలము ఒక రోమన్ క్యాథలిక్ వాళ్ళ గురించే మాట్లాడట్లా. నేను మాట్లాడేది ఈవెన్ మెయిన్ లైన్ చర్చెస్ లైక్ లూథరన్ అవ్వచ్చు, సిఎస్ఐ అవ్వచ్చు, నార్త్ ఈస్ట్లో సిఎన్ఐ అవ్వచ్చు, ఆ తర్వాత ఈవెన్ నా ఐపీసీ అంటే ఇండియన్ పెంటెకోస్టల్ మిషన్స్ అవ్వచ్చు, ఆ తర్వాత లైక్ బ్యాప్టిస్ట్ అవ్వచ్చు, కొంతమంది ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు కూడా, ఈవెన్ ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అది ఎంత గొప్ప దీవెన. అది సమాజానికి పరిచర్య చేయడమే మనము నేర్చుకున్నటువంటిది, దేవుడు మనకు నేర్పించినటువంటిది. సో ముందు దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత పొరుగువాడిని ప్రేమించాలి. సో ఆ విషయాన్ని గట్టిగా మోస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఇండియాలో కాదండి, కేవలం ఇండియాలో కాదు, ఆఫ్రికన్ కంట్రీస్లో, వెనకబడిన ప్రాంతాల్లో, ఏమండి ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా
క్రైస్తవ కంట్రీస్లో కూడా క్రైస్తవుల్ని లేపుతున్నారు. ఓకే. సో అదే ఎందుకంటే క్రైస్తవుడు లేని సమాజం నిజంగా చెప్పాలంటే చాలా పడిపోయిన సమాజం అని చెప్పాలి. దారిద్రత స్థితిలో ఉన్నటువంటి సమాజం అని చెప్పాలి. వెనుకబడిన స్థితిలో ఉన్న సమాజం అని చెప్పాలి. విద్య లేని సమాజం అని చెప్పాలి. సరైన వైద్యం అందని సమాజం అని చెప్పాలి. ఇవన్నీ చేసేది క్రైస్తవులే. ఒక మాట సార్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చింది బ్రిటిష్ వారు అన్నారు కదా. మరి చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే బ్రిటిష్ వారు అంటే దోచుకునేవారు, వాళ్ళు అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తారు. ఇక్కడ బ్రిటిష్ వారు అంటే చాలా మంది అవగాహన ఏంటంటే బ్రిటిష్ వారు అంటే ఒకప్పుడు దోచుకునేవారు అని అర్థం. అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి, క్రైస్తవులు వేరు బ్రిటిష్ వారు వేరని. అంటే తెల్లగొన్నలు అందరూ కూడా క్రైస్తవులని ఫీలింగ్ అపోహలో చాలా మంది ఉన్నారు. సో దీని గురించి మీరు క్లారిటీ ఇవ్వాలి సార్. డెఫినెట్లీ సార్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తెల్లగున్న వాళ్ళందరినీ కూడా క్రైస్తవులు అనుకుంటారు. అది చాలా అబద్ధం. అండ్ రీసెంట్లీ కొన్ని వీడియోస్ నేను చూస్తే కొంతమంది వాళ్ళ వీడియోస్లో చేస్తుంటారు ఏంటంటే, చూడండి తెల్లలు కూడా మన మతాన్ని అంగీకరిస్తున్నారని చెప్తారు. వాళ్ళు రష్యా వాళ్ళు నాస్తికులు కొంతమంది. వాళ్ళు అంటే తెల్లగున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నో. అసలు తెల్లగున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు కారు. వెస్ట్రన్ కంట్రీస్లో అండి ఈ రోజున ఐఎమ్ టెలింగ్ యూ క్రైస్తవ్యం తగ్గుతుంది. క్రైస్తవ్యం తగ్గుతూ నాస్తికత్వం పెరుగుతుంది అండ్ ఇస్లామిజం పెరుగుతుంది. ఈ రోజున లండన్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇస్లామిస్ట్, ముస్లిమ్స్. ఏది వాళ్ళకంటే కూడా అక్కడ లండన్ స్థిరంగా ఉన్నటువంటి వారి కంటే కూడా వీళ్ళు ఎక్కువైపోయారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే తెల్లవాడిని ప్రతి ఒక్కరిని క్రైస్తవులు అనుకోవడం అది చాలా పెద్ద పొరపాటు. ఒకటి. నెంబర్ 2, మీరు అడిగిన ప్రశ్నలో బ్రిటిష్ వారు ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు కాబట్టి వారి ద్వారానే ఇది వస్తుందని చెప్పి కొంతమంది అపోహ ఉంది. యాక్చువల్లీ బ్రిటిష్ వారు ముందు మన దేశాన్ని పాలించింది పోర్చుగీస్ వారు తర్వాత బ్రిటిష్ వారు పరిపాలన చేశారు మన దేశాన్ని. సో మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారి సమయాల్లో ఇంగ్లాండ్ నుంచి అలాగే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి పాశ్చాత్య దేశాల నుంచి ఎంతోమంది మిషనరీలు సేవాభారంతో ఇండియాకి వస్తే ఓడల్లోనే ఆపేసేవారండి. ఓడల్లోనే ఆపేసేవారు. ఎందుకంటే ఆ మిషనరీ వస్తాడు, వీళ్ళకి విద్య నేర్పిస్తాడు, వీళ్ళు జ్ఞానవంతులు అవుతారు, రేపు పొద్దున మన మీద తిరగబడతారు, మన ప్రభుత్వానికి వీళ్ళు అడ్డుపడతారు, కాబట్టి వీళ్ళకి చదువు అవసరం లేదు అని ఒకప్పుడు వాళ్ళు భావించేవారు. అలా చాలా మంది మిషనరీస్ ఆపేసేవాళ్ళు. ఇప్పుడు గమనించండి, బ్రిటిష్ వారు క్రిస్టియన్స్ కాదు. ఓకే అందరూ కాదు. ఓకే బై బర్త్ లేదంటే బై నేషన్ అది క్రిస్టియన్ నేషనే. బై నేషన్ క్రిస్టియన్ నేషనే, క్రైస్తవ దేశమే పేరుకి. కానీ వాళ్ళు మన దేశంలోనికి వచ్చి వాళ్ళు వర్తకానికి వచ్చినట్టు వచ్చి మన దేశాన్ని పరిపాలన చేసి మన దాంట్లో ఉన్నటువంటి చాలా విషయాలు చాలా ఏమంటారంటే గూడ్స్ లేదంటే న్యాచురల్ థింగ్స్ అన్ని కూడా ఏమైతే వాళ్ళు తీసుకొని పోయారో, ఏమైతే దోచుకుని వెళ్ళిపోయారో, అలా దోచుకుని వెళ్ళిపోయిన వాళ్ళని, పొరుగు వాడిని ప్రేమించిన వాడిని, హింసించిన వాడిని, కుయుక్తిగా ప్రవర్తించిన వాడిని మనం క్రైస్తవులు అన్నాం. తెల్లగున్నంత మాత్రం క్రైస్తవులు కారు. బ్రిటిష్ ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడు కాడు. కానీ బ్రిటిష్ ఒక నేషన్గా క్రైస్తవ దేశమే అయినప్పటికీ అలా మొత్తం అలా కౌంట్ చేయం మనం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మిషనరీలనే వాళ్ళు ఆపేశారంటే ఎందుకు ఆపేశారంటే ఇక్కడ వీడికి జ్ఞానం లేదు, వీడికి జ్ఞానం నేర్చుకుంటే మనమే తిరగబడతాడు కాబట్టి మీరు మిషనరీ మీరు రావద్దని చెప్పేసి చాలా మందిని ఆపేశారు. అట్లా ఈవెన్ విలియం కేరీ గారిని కూడా అలా ఆపేశారు కొంతకాలం. ఆయన తర్వాత ఫైట్ చేసి ఆయన కలకత్తా వచ్చి ఆయన అక్కడ పరిచయం చేసి ఆ తర్వాత ఆయన చాలా అనుభవాలు నేర్చుకొని ఆ తర్వాత శరంపూరిలో అక్కడ స్థిరపడిపోయారు. శరంపూరిలో స్థిరపడిపోయిన తర్వాత ఆయన కోసం ఇంగ్లాండ్ నుంచి ఒక 5 అసిస్టెంట్గా వచ్చి ఆయనతో పనిచేయడానికి బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ రోజున వారి కోసం పంపించింది. సో దర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టోరీ ఇన్ దాట్. సో బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మన భారతీయుల దృష్టిలో తెల్లవాడు క్రైస్తవుడే, మిషనరీ క్రైస్తవుడే. సో వీళ్ళిద్దరి మీద డిఫరెన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళు. అది నేను అడుగుతుంది. అది చేయాలి. తెల్లగున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాడు. ఎవడైతే క్రీస్తు ప్రేమను పంచాడో, ఎవడైతే తన వల్ల తన పొరుగువాన్ని ప్రేమించాడో, ఎవడైతే సమాజానికి మేలు చేశాడో, ఎవడైతే ఆ యొక్క దుష్టత్వాన్ని పారదోలడానికి శ్రమ పడ్డాడో, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఈ భూమి మీద ఎక్కడో పుట్టి ఈ గడ్డ మీద ప్రాణాలు ఇచ్చారో వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు. వారి వల్ల ఈ రోజున సమాజం
Thank you. ఇంతగా అద్భుతంగా ఎదిగిందని చెప్పాలి. That's okay.